నమస్తే నమస్తే వెంకటకృష్ణ గారు. ఆ రోజే మీరు నా డిబేట్లో అడిగినారు, ఏరయ్యా అసలు కరుణాకర్ రెడ్డి ఏడి, సుబ్బారెడ్డి ఏడి, ఆయన ఎవరో పిఏ అబ్బాయితో పెట్టి సరిపెట్టేశారంటే భానుప్రకాష్ రెడ్డి గారు నీళ్ళు నమిలాడు. ఆ రోజు నీళ్ళు నమిడి సరే మీ ఇద్దరి మధ్య ఏదో మాట యుద్ధం జరిగింది అనేది సరే, అది పెద్ద ఇష్యూ కాదనుకోండి. కానీ ఛార్జ్షీట్లో అసలు వాళ్ళు ఏరు అనే దానికి సమాధానం కావాలి ఒకటి. రెండోది కొవ్వు కలవలేదు కాబట్టి మాకేం ఇంకా మేము మాకు క్లీన్ చిట్ వచ్చేసింది అన్నట్టు వాళ్ళు కల్తీ నెయ్యి అని వీళ్ళు నెయ్యే లేదని ప్రూవ్ అయింది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఇదంతా కూడా ఓ పెద్ద కుంభకోణాన్ని చాలా డైల్యూట్ చేసి ఒక సాధారణ కేసుగా మార్చేసి ఏమీ లేదని తేల్చేసినటువంటి దుర్మార్గం అండి ఇది. కుంభకోణం అని ఎందుకంటున్నా అంటే, నేను అక్కడ లక్షల కిలోల నెయ్యి అవసరం. ఇక్కడ తిరుపతి తిరుమల దేవస్థానం భక్తులకు ప్రధానంగా ఏమంటే, దేవుణ్ణి అంటే విశ్వాసం బట్టి అక్కడ ఆరాధించడం లేదా దర్శించుకోవడం ఎంత ముఖ్యమో, తిరుపతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఆ లడ్లను తీసుకొని పోతారండి. నార్త్ ఇండియన్స్ కూడా 5-10 ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి. కానీ ఇంతకుముందు అసలు దొరికేటివి కాదు, చాలా పవిత్రంగా భావించేటువంటి వాళ్ళు లడ్లు. అటువంటి దాన్ని ఇంత డైల్యూట్ చేసి ఇప్పుడు పామాయిల్, ఇతర రసాయనాలు, ఎసెన్స్లు, లేదా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా సల్ఫ్యూరిక్ యాసిడ్తో ప్యూరిఫై చేసినటువంటి ఇతర కెమికల్స్, అసలు మనిషి అనేవాడు ఎవడైనా చేయగలుగుతాడా? ఇది దేవుని మీద విశ్వాసం ఉన్నా లేదా భక్తుల మనోభిప్రాయాన్ని గౌరవించేవాడు కానీ ఎప్పుడైనా పట్టుబడితే పబ్లిక్లో తల వంచుకోవాల్సి వస్తుంది, బట్టలు ఇప్పదీసి ఊరేగిస్తారు మనల్ని అనే భయం ఉంటే ఈ పని చేస్తాడండి ఎవడన్నా? ఎంత దుర్మార్గం ఇది! వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదు దీనికి. ఇప్పుడు ఈరోజు ఏదో కరుణాకర్ రెడ్డి అక్కడ ప్రక్షాళన చేయాలి, ఏది మెట్లు గడిగి అది ఏది, అరే ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఇప్పుడు వైసీపీని నేను అడుగుతున్నా, ఓకే జంతువుల కొవ్వు లేదు పక్కన పెడతాం, అసలు నెయ్యి కాదు కదా అది, దీన్ని ఎట్లా అంగీకరిస్తారు? మీరు అంగీకరిస్తారా? నెయ్యి కాకుండా కోట్లాది భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే పని డబ్బు కోసం, కక్కుర్తి. డబ్బు తప్ప ఏముందండి అందులో? అంతే డబ్బే. వాడు భోలే బాబా డైరీ ఇచ్చేటువంటి కమిషన్ కోసం కక్కుర్తి పడి ఇంతమంది భక్తుల యొక్క మనోభిప్రాయాన్ని గాయపరిచే అధికారం ఎవరిచ్చాడు మీకు? ప్రజలు ఇచ్చిన అధికారం దీనికోసమా? దీనికి సమాధానం చెప్పండి ముందు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ పోయి మెట్లు కడిగి ఏం చేస్తారు? మెట్లు కడిగి మళ్ళీ మీకు అవకాశం వస్తే ఇక విషయాన్ని అమ్ముతారు మీరు. అంతే. కాబట్టి ఉందా లేదా అనేటువంటిది అది టు బి డిస్కస్. మీరు ఈసారి అధికారంతో విషయాన్ని అమ్ముతారు అంటారు. ఆల్రెడీ ఇందులో విషయమే ఉంది సార్. ఎక్కువ మొత్తంలో జరిగేది అదే. ఎక్కువ మొత్తం ప్రసాదంలా తింటారు కాబట్టి కాదు. కాబట్టి నా పాయింట్ ఏమిటంటే, రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలి. ఏ పార్టీ అయినా, నేను తెలుగుదేశము వైసీపీ అనే ఎవరికైనా బాధ్యత ఉండాలా. ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్ లో మీరు బాధ్యతలో ఉంటున్నప్పుడు ఆ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ సక్రమంగా జరిగేటట్లుగా విధి విధానాలన్నీ ఖచ్చితంగా పాటించేలాగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏం గాడిదలు కాసినారా? ఒక్కరి పేరు లేదు దీంట్లో. అదే పెద్ద డౌట్ అదే. ఎందుకంటే నేను చెప్తే బాధపడతారు కొంతమంది, ఇది పైనుంచే నాటకం రాయబడింది సార్ ఇది. ఎందుకంటే ఏమి తీర్పు చెప్పాలనో పైన డిసైడ్ చేశారు. దాంతో చిన్న చిన్న వాళ్ళందరినీ ఇరికించేసి పెద్ద తలకాయలు లేవు, వైసీపీ వాళ్ళు ఎవరు లేరు, వైసీపీ పేరుతో మీరు ఆరోపణ చేయడానికి స్కోప్ లేకుండా రిపోర్ట్ అయింది అంటే వైసీపీని కాపాడాలనేటువంటి ఒక నిర్ణయం అమలు జరిగింది. ఇది చెప్తే తెలుగుదేశం వాళ్ళకి అరగదు. లేదుగా, కరెక్టే కదా. ఇప్పుడు మనకు అట్లాగే కనపడుతోంది. ఆనాటి టీటీడీలో ఉన్న పెద్దలు లేరు. పెద్దలు ఇప్పుడు గఫూర్ గారు మీరున్నారు, మీ పిఏ 200-300 కోట్లు స్కామ్ చేస్తే ఎట్లా సాధ్యం? అది ఎట్లా సాధ్యం? అది వినడానికే ఒక నవ్వు వచ్చే విధంగా లేదా? అది ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషము. నిబంధనలు మార్చినారు. అవును, చాలా మొత్తం పాలసీలే మార్చేశారు. టెండర్ పాలసీలే మార్చేశారు. పిఏ మారుస్తాడు, అటెండర్ మారుస్తాడా? బుద్ధి ఉండడం చెప్తాడా? ఒకటి ఇందులో క్లారిటీ ఏంటంటే,
సిట్ దర్యాప్తు చేసింది, ఆ దర్యాప్తులో పాలసీలు మార్చారు, ఏ పాలసీలు ఎప్పుడు మార్చారు, టెండర్ నిబంధనల్ని ఎలా సడలించారు, ఎవరి కోసం సడలించారు, సడలించడం ద్వారా ఏ డైరీలకు లాభం జరిగింది, ఎక్కడెక్కడ ఈ కోఆపరేటివ్ సహకార డైరీలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినా, ఇవన్నీ ఉన్నాయి. పిఏ వచ్చేసి పాలసీలు మార్చేస్తాడా? పిఏ వచ్చేసి కెమికల్స్ తయారు చేస్తాడా? ఇదంతా పెద్ద నేను కుట్ర అని ఈ ఆ ఛార్జ్ షీట్ లో ఛార్జ్ ఉంది. షీట్ లోనే ఇదంతా ఆ పెద్ద కుట్ర కుట్ర PA అని చేస్తాడు. ఉంది. అలాంటప్పుడు పాలసీలు ఇంగ్లీష్ మార్చే ఛానల్ అధికారం ఉన్న బోర్డు పెద్దలు కానీ లేకపోతే అధికారులు కానీ, విచిత్రం ఏంటంటే ఆనాడున్న ఈవో అనిల్ కుమార్ సింఘల్ గారే ఇప్పుడు కూడా ఈవో. సో ఎందుకు ఇదంతా జరిగింది? ఈ అధికారులు పెద్దల పేరు లేవు అనేది. అదే సార్, ఒక్క చిన్న ఈవో పాత్ర లేకుండా జరగదు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మార్నింగ్ నేను టీవీ 9 ఏదో ఇంగ్లీష్ ఛానల్ ఉంది, ఒకటి టీవీ 9 ఏదో ఇంగ్లీష్ ఛానల్ పెడితే స్క్రోలింగ్ దాంట్లో వరుసగా వస్తుంది, సిబిఐ సేస్ దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ ఇన్ ది. అలాగే ఉంటాయి మరి, అలాగే ఉంటాయి సార్, అలాగే ఉంటాయి. వరుసగా స్క్రోలింగ్. అదే వస్తుంది. భక్తులు పిచ్చోళ్ళు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ కనబడతారు వీళ్ళకి. ఒక్క నిమిషం సార్ గఫూర్ గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత